దేవుడు ఆదాము అవ్వకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఈ తోటలోని అన్ని ఫలాలను తినొచ్చు, కానీ జ్ఞానవృక్ష ఫలాన్ని మాత్రము తినకూడదు. తినిన రోజు మీరు మరణము పొందుదురు అని దేవుడు చెప్పడం జరిగింది. అయితే వారు ఆజ్ఞను పాటించక ఆ పండును తిన్నారు. వారు ఆ పండు తినకపోతే ఏమి జరిగేది అని మనం ఆలోచించినట్లయితే, వారు దేవుని ఆజ్ఞని పాటించి ఉంటే పాపము లోకంలోకి రాకపోయేది, మరణము ఉండేది కాదు. శ్రమ, బాధలు, వ్యాధులు మన జీవితాల్లో ఉండేవి కావు. ఏదోని తోటలో దేవునితో నిత్యము సంభాషించేవారు, దేవుని సన్నిధి అనుభవించేవారు. వారితో పాటు వారి సంతతి కూడా పాపరహితంగా జీవించేవారు. సాతాను విజయం పొందేవాడు కాదు. పాపం అనేది మనిషి జీవితంలో ఎప్పటికీ ప్రవేశించేది కాదు. పాపమే లేకపోతే యేసుక్రీస్తు ప్రభువు కూడా మన పాపాల కోసము సిలువలో చనిపోవలసిన అవసరం ఉండేది కాదు. మనుషులందరికీ శాశ్వత జీవితము, శాశ్వత శాంతి, శాశ్వత ప్రేమ ఉండేవి. కానీ వారు ఆ పండు తిన్నారు, పాపము లోకంలోకి ప్రవేశించింది. కానీ దేవుని ప్రేమతో మన కోసము మళ్ళీ మార్గం ఏర్పడింది. ఇది మనకు గుణపాఠమే. దేవుని మాటలు పాటిస్తే జీవితం పరిపూర్ణంగా ఉంటుంది. నమ్మకము, విధేయత ఇవి దేవునితో సమీపంగా ఉంచే మార్గాలు.